ఈ రోజున విజయవాడలో పెద్దలు సీనియర్ బ్యూరోక్రాట్ అలాగే తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసే శ్రీ రామ్మోహన్ రావు గారు, పి రామ్మోహన్ రావు గారు ఈరోజు జనసేన పార్టీకి ప్రెసిడెంట్కి పొలిటికల్ అడ్వైజర్గా ఆయన ఈ బాధ్యత స్వీకరించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమిళనాడు రాజకీయాల్లో అపారమైన అనుభవం, పరిణితిని వారు దిశానిర్దేశం చేశారు. తమిళనాడు పథకాలకు కానీ వీటన్నిటికీ. అలాగే ఏఐడిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చీఫ్ సెక్రటరీగా చేశారు. ప్రభుత్వాన్ని దాదాపు మేడం జయలలిత గారు హాస్పిటల్లోని కోమాలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా ఎటువంటి ఆటుపోట్లు ఉన్నా కానీ తట్టుకొని నిలబడగలిగారు, చేయగలిగింది. అది వారి సత్తా, వారి సమర్థత, వారి సామర్థ్యం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు ఇబ్బంది పడకుండా నడపగలిగి ముందుకు తీసుకెళ్లిన ఒక అమోఘమైన వ్యక్తి వారు. అలాంటి పెద్దలు ఈ రోజున జనసేన పార్టీ మీద నమ్మకం ఉండి, నా మీద నమ్మకం ఉండి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. అలాగే వారి అపారమైన అనుభవం పబ్లిక్ పాలసీల రూపంలో కానీ, అలాగే ఈ పొలిటికల్ సలహాలు సంప్రదింపుల విషయంలో కానీ, ఎలక్షనీరింగ్ని అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. వీటన్నిటిని వారి అనుభవాన్ని జనసేన పార్టీకి, ముఖ్యంగా నాకు ఎక్కడైతే నాకు అనుభవం లేమి ఉందో ఆ కొరత వారు ఖచ్చితంగా తీర్చగలరు, మాకు దిశానిర్దేశం చేయగలరు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ రోజున అలాంటి పెద్దలు జాయిన్ అవ్వటం, మాకు అండగా నిలబడటం ఏం సూచిస్తుందంటే జనసేన అనేది రోజు రోజుకి క్రమంగా ప్రజల్లోకి మధ్యలోకి నమ్మకాన్ని సాధిస్తున్న పార్టీ, బలోపేతం అవుతున్న పార్టీ, ఇవన్నీ సూచిస్తున్నాయి. అలాగే వారు పెట్టిన పార్టీకి పైన వారు పెట్టిన నమ్మకాన్ని నేను మనస్ఫూర్తిగా వారు ఏవైతే సలహాలు సూచనలు ఇస్తారో వాటిని బలంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఒక అమోఘమైన భవిష్యత్తుని వారి అండదండల ద్వారా మేము తీసుకెళ్ళగలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈరోజు విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరటం అనేది నాకు చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది. అదేవిధంగా వారికి రాజకీయ సలహాదారులుగా వారితోటి చేరి వారు నన్ను తీసుకున్నారు. అది అంతకంటే ఇంకా ఆనందదాయకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు ఒక కొత్త నాయకుడిని, నిజాయితీపరుడైనటువంటి నాయకుడిని, త్యాగశీలత ఉన్నటువంటి నాయకుడిని, ప్రజల కోసం తపన పడే నాయకుడిని, ప్రజల కోసం ఆరాటపడే నాయకుడు కావాలని తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒక తరుణం. ఇలాంటి సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ రంగంలో ఇది సాధారణమైనటువంటి పరిస్థితి కాదు. బలవత్తరమైనటువంటి శక్తులు రాజకీయాన్ని నడుపుతున్నటువంటి ఈ చారిత్రక సిచ్యువేషన్లో వారు అతి ధైర్యంగా యువకుల్ని, మహిళల్ని, పేదవర్గాల్ని నమ్ముకొని వారి కోసంగా కృషి చేయాలని చెప్పి నిరంతరం అహర్నిశలు రేయింబవళ్ళు శ్రమిస్తూ ప్రజల కోసం పనిచేయటం అనేది మనందరి భాగ్యంగా నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా
పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, వారి అన్నగారు అందరూ తెలిసినా కూడా వారితోటి పరిచయం కొద్ది వారాలుగానే ఉంది. అయినా జనసేన ప్రజల్లోకి ఎలా పోతూ ఉంది, ప్రజల్ని ఎలా ఉత్తేజపరుస్తుంది, ప్రజలు ఎలాంటి ఆశలని అది రగులు గొల్పుతూ ఉందనేది చాలా సునిశ్చితంగా నేను గమనిస్తూ ఉన్నాను. వారిని కలిసినప్పుడు నాలో వీరికి అండదండగా, తోడునీడగా, కలిసిమెలిసి వారి మనస్సుని అర్థం చేసుకొని వారిలో ప్రగాఢమైనటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఒక ఆత్మశక్తి, ప్రజల కోసం, భగవంతుని కోసం పనిచేసేటువంటి మానవ సేవ, మాధవ సేవ రెండు కలిపి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆ సేవా తత్పరత, త్యాగశీలత అనేది సమాజంలో చాలా అరుదుగా ఉండేటువంటి ఈ రోజుల్లో ఆయన సూపర్ స్టార్గా, చాలా నంబర్ 1 స్టార్గా సౌత్ ఇండియాలో అటువంటి ఒక ఆ వృత్తికి పక్కన పెట్టి ప్రజల కోసం సేవ చేయాలని ఈరోజు రంగంలో దిగటం అనేది మనందరి అదృష్టం. వారి ఆలోచన విధానం, వారిలో ఉండేటువంటి ప్రజల తపన ఇది సాధారణంగా అందరికీ కలగదు. అంటే ఏ కుటుంబం వల్ల రావటమో, లేకపోతే పార్టీ వాళ్ళ ముందుకు తీసుకురావటమో, ఏదో ఒక చారిత్రక పరిస్థితుల వల్ల ముందుకు రావటం కాకుండా చారిత్రక అవసరం ఆయన్ని అయస్కాంతంలాగా ఆకర్షించింది. ప్రజల యొక్క కడుపులో ఉండేటువంటి తపన ఎవరన్నా మనకి వస్తే బాగుండు అనే ఎదురుచూపు, ఎవరో సేవియర్, ఒక ఉద్ధారకుడు రావాలి అనేటువంటి భావనలు, ప్రజల భావనలే అది భగవంతుని భావనలాగా వస్తుంది. ఇది ఈ ఏర్పాటు, వారిని నేను కలవటం, వారితోటి నేను ఏకీభవించటం, ఇవన్నీ కూడా దైవ ప్రేరణ వల్ల, దైవ సంకల్పం వల్ల జరిగిన ఒక సంఘటనగానే నేను దీన్ని భావిస్తున్నాను. వారికి నా సర్వశక్తులను మోహరించి సకల వనరులను సేకరించి జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి, వారిని ముఖ్యమంత్రి పదవిలో మనమందరం చూసి మురిసిపోవడానికి మనమందరం తహతహలాడుతూ ఉన్నాం. ప్రజల కోసం పాటుపడేటువంటి అత్యున్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిని నన్ను రాజకీయ సలహాదారులుగా వారు తీసుకొని నాకు గౌరవాన్ని చేకూర్చారు. వారి యొక్క ఈ నమ్మకాన్ని పనిలో, ఫలితాల్లో నిరూపించి చూపించాలనేది నా ఉద్దేశం. నన్ను ఇలా గౌరవించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటిది, ఆత్మ సంబంధమైన, ఆత్మపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలుపుకుంటూ, ప్రజల కోసం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ అనేటువంటిది మనసులో పెట్టుకొని మనం అందరం పనిచేయాలి. ఇంకొకసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.